సౌత్ ఛత్తీస్గఢ్ వద్ద ఉపరితల ఆవర్తనం ద్రోణి ఏర్పాటైందని అందువల్లే వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 2-3 రోజులు కూడా వర్షాలు ఎక్కువగానే పడే అవకాశాలున్నాయంటున్న వాతావరణ శాఖ నిపుణులు ఎల్వి రెడ్డితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఏప్రిల్ మాసం నడి వేసవి కాలం అయినా సరే అనుకోకుండా వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి పడినటువంటి వర్షం అసలు ఎందుకు పడింది, వర్షం ఇప్పుడు అకాల వర్షానికి కారణం ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ అధికారి ఎల్వీరావు గారు ఉన్నారు. సార్, ఎందుకు నిన్న పడినటువంటి వర్షానికి కారణం ఏంటి? సౌత్ ఛత్తీస్గఢ్ దగ్గర 1.5 కిలోమీటర్ల హైట్లోనూ ప్రస్తుతం మనకి ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ద్రోణి ఆవర్తనం కూడా కొనసాగుతుంది. దాని ప్రభావం వల్ల నెక్స్ట్ మరత్వాడ నుంచి కొమరినీరు వరకును ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఒక ఉపరితల ద్రోణి వెళ్తుంది. ఈ రెండింటి ప్రభావం వలన మరియు మనకి బంగాళాఖాతం నుంచి ఈస్టర్లీ వేవ్స్ వస్తున్నాయి 1.5 కిలోమీటర్లో. ఈ మూడింటి ప్రభావాలు ఏంటంటే తెలంగాణలో చాలా చోట్ల నిన్న వర్షం పడడం జరిగింది. ఎక్కడ హైయెస్ట్ వర్షం పడింది సార్? ఎక్కడ ఉంది సార్? సో మాకు అందిన సమాచారం ప్రకారము యాదగిరిగుట్ట 6 సెంటీమీటర్స్, గణాపూర్ 3 సెంటీమీటర్స్, గోవిందరావు పేట 3 సెంటీమీటర్స్, యాచారం 3 సెంటీమీటర్స్, హనుమకొండ 2 సెంటీమీటర్స్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ 2 సెంటీమీటర్స్ అండ్ ఖమ్మం 2 సెంటీమీటర్స్. ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈస్ట్ తెలంగాణ, సౌత్ తెలంగాణలో చాలా చోట్ల పడింది. నల్గొండ, నాగర్ కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట్, వరంగల్, ఈ జన్గాన్ అన్ని జిల్లాల్లోనూ మనకు చాలా విస్తారంగా వర్షాలు పడ్డాయి. రైట్. రాబోయే 2-3 రోజుల్లో వర్ష ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పంట చేతికి వచ్చేటటువంటి ఈ సమయం వర్షం ఏ విధంగా ఉండబోతుంది 2-3 రోజులు? ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకున్నట్లయితే ఇదే వాతావరణ పరిస్థితి ఇంకా రాగల 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి తెలంగాణలో కంపేర్ చేసినట్లయితే కొంచెం ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తన ద్రోణి కావచ్చు, మరొక 3 కారణాల వల్ల నిన్న అకాల వర్షం పడిందని చెప్తున్నారు. ఇదే ఇంకొక 2-3 రోజులు కూడా పడే అవకాశం కూడా ఉండొచ్చు అనే విధంగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ హరితో సతీష్, HMTV హైదరాబాద్. తెలంగాణలో 2 రోజులుగా కురుస్తున్న అకాల